యేసుక్రీస్తు వారి నామములో గడిచిన దినములన్నీ క్షేమంగా కాపాడి మరొక దినాన్ని మా బ్రతుకులు ఇచ్చి నాయన తండ్రి అని పూచి గొప్ప భాగ్యాన్ని మాకు కలిగించాలంటే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మా నాయన ఈ యొక్క ప్రాంతంలో ఈ లేఖనాల పరిశోధన సదస్సును మా తండ్రి గత కొంతకాలం నుంచి మా తండ్రి మీ పిల్లలకు ఎన్నో విలువైన పాఠాలు మీ పిల్లల నోట వినిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని నేను నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేయించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రావాల్సిన మీ పిల్లలు మా తండ్రి సకాలంలో తీసుకొని వచ్చి మీ విలువైన సంగతులు నేర్చుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ కోరికను ప్రారంభం నుంచి చక్కగా క్రమంగా జరిగించి మీ ఉన్నతమైన నామానికి మాహితి ఇచ్చే విధంగా మా అందరికీ కృపతను అందించవలసిందిగా కోరుతూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఈశ్వరి పవిత్ర నామాన్ని ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా అందరికీ వందనాలు. ఈరోజు కొరకు మనం ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుందాం. మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా అన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా? ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక తండ్రిని అడిగితే నీకేమి ఇష్టం అంటే ఆ కొడుకు పెద్ద ప్రయోజకుడు అవ్వాలనే ఇష్టం అంట. ఒక ప్రధానమంత్రిని అడిగితే నేను మొత్తం వరల్డ్ మొత్తం చుట్టేసి రావాలి, ఇది నా ఇష్టం అని మనం చూస్తాం. ఇంకొకరికి పాటలు పాడేది చాలా ఇష్టం, ఇంకొకరికి గేమ్స్ అంటే ఆటలు ఆడటం చాలా ఇష్టం. ఇట్లా రకరకాలుగా ఇష్టాలు మనుషుల్లో కనబడతాయి. ఈ ఇష్టాలన్నీ కూడా ఎవరి ఇష్టాలు అవి అని మనం చూస్తే మన ఇష్టాలు వారి వారి ఇష్టాలుగా మనకు కనబడుతున్నాయి. మనం ఏదన్నా ఒక మంచి విషయాన్ని చెప్దామనుకుని ఒకరి దగ్గరికి వెళ్ళామనుకోండి, అరే నాన్న ఇది నువ్వు పని చేస్తున్నావు, ఇది తప్పు, ఇది చేయకూడదంటే వాడేమన్నా మాట ఏంటి నా ఇష్టం అంటాడు. అంటే నా ఇష్టం అనగానే అతనికి కనపడుతుంది ఏంటంటే స్వతంత్రత. నేను ఏదైనా చేయడానికి నాకు స్వతంత్రత, ఇది నా ఇష్టం అని మనిషి అంటున్నప్పుడు మనిషి ఇష్టపడుతున్నాడు అంటే అతనికి కలిగిందా కలగవలసిందా అన్నది ఆలోచించగలిగితే సృష్టిలో మనకు దేవుడు అన్ని పెట్టాడు. సృష్టిలో అన్ని పెట్టాడు. ఈ పెట్టిన వాటిని అన్నిటి గురించి మనం ఆలోచించగలిగితే ఇది నాకు కావాలని మనం ముందుగా అడుక్కున్నది కాదు దేవుణ్ణి. ఇది నాకు ఇష్టము, నాకు తయారు చేయండి అని దేవుడు మనల్ని అడిగింది కాదు, మనం దేవుణ్ణి అడిగింది కాదు. ఈ మాటని బేస్ చేసుకొని మనకు ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను వర్గీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చూసారా, తన చిత్తం ఏంటంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ఇవన్నీ మనకు కావాలని దేవుడు మన కోసం పెట్టినట్టుగా కనబడుతుంది. అంటే భూమి మీదకి మనం రాకముందే, అంటే నా పిల్లలకి అవసరమో అవన్నిటిని నేను ముందే ఇవ్వాలి అని అనుకున్న దేవుడు అవ్వ ఆదాము సృష్టించక మునిపే 6 దినాలలో ఏం చేసేసాడు? మొత్తం మనకు కావాల్సిన సృష్టిని అంతటినీ చేసేసాడు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం కనుక తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తారు? రాబోయే శిశువుకి ఏమేమి అవసరమో అవన్నీ ముందే సిద్ధపాటు చేస్తారు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకే జరిగింది. నాకు చిన్న బాబు ఉన్నప్పుడు మా అత్తమ్మ వాడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాప పుడుతుంది అని చెప్పేసి వాడికి కావాల్సిన గౌన్లు ఇవి మొత్తం తెచ్చిపెట్టేసింది హాస్పిటల్లో.
ఇప్పుడు ఆమెకి ఇష్టంగా ఏం కనపడుతుంది? పాప సెకండ్ టైం పాప పుడుతుంది కాబట్టి ఆమెకి ఏం అవసరమో అన్నీ తెచ్చిపెట్టింది. ఈ మాటను మనసులో పెట్టుకొని మనం భూమి మీదకి రాకముందే మన కన్న తండ్రి అయిన దేవుడు మా అత్తమ్మ తెచ్చింది రెండే, ఒక నెట్టు, ఆ పిల్లడికి కావాల్సిన బట్టలు. కానీ మనకు ఎన్ని పెట్టాడు దేవుడు? అసలు లెక్కేస్తే సైంటిఫిక్గా మనకు చెప్పింది 84 లక్షల జీవరాశులకు సంబంధించిన ఫుడ్ అంతా ఏదో మనకు బైబిల్లో ఉంది. దీన్ని అంతటిని మనం రాకముందే పెట్టాడంటే ఇంతకీ ఆయనకి మనం అంటే ఎంత ఇష్టమో చూడండి. దేవునికి మనం ఎంత ఇష్టం లేకపోతే ముందుగానే నిర్ణయించుకొని మనం ఈ భూమి మీద కాలు పెట్టకముందే ఆయన ఇన్ని చేసి పెట్టాడంటే, ఇన్ని చేసి పెట్టిన ఆయనకి ఏదో ఉందనేగా, ఆయన ఏదో చేయించుకోవాలనేగా మనతోటి. ఇప్పుడు మనం మన పిల్లలందరినీ బాగా చదివించుకుంటుంటాం కదా, ఏమి అవ్వాలని కోరుకుంటాం, మనం చదివిస్తాం, ఒక ఉద్దేశం పెట్టుకునే కదా చదివిస్తాం. ఒక బైపీసీ చేయించామనుకోండి, డాక్టరో నర్సింగో చేయాలని చదివిపిస్తాం. ఒక బీటెక్ చేయించాలనుకోండి, ఇంజనీరింగ్ చేయాలనో ఏదో చేయించాలనో మనం కోరుకుంటామా? తల్లిదండ్రులుగా కోరుకోమా? మరి దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరిచి భూమి మీదకి పంపించినప్పుడు మన నుంచి మనల్ని ఏం కావాలని కోరుకునేటాడు కదా. ఇప్పుడు దేవుడు మన గురించి మనం ఆలోచించుకుంటూనే మన కన్నతండ్రి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన ఇష్టము ఏంటో మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఈ మాటనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చుకోవాలని క్రీస్తు ద్వారా ఆయన కోరుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతున్నా నేను. అక్క 1/2 అవర్ కదా, 8:30కే కదా ముగించుకున్నాను. కాబట్టి ఈ సంకల్పం ఏదైతే తండ్రికి ఉందో దీన్ని నెరవేర్చడానికి తన దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా మనల్ని కోరుకున్నాడంటే, క్రీస్తు ఆయనకు మనకు మాదిరిగా ఆయన ఉంటే మరి క్రీస్తు ఎలా ఉన్నారు? క్రీస్తు తండ్రికి ఎలా ఉన్నారు? ఆయన కుమారుడై ఉండి సమస్తాన్ని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు లేఖనాల్లో కనబడతాయి. యోహాను సువార్తలు అంటారు కదా, నా ఇష్టాన్ని నెరవేర్చుటకు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 8. ఓకే. కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించారు. అంటే ఈ సంగతులన్నిటినీ తండ్రి ఎవరికి చెప్పారు? ఆయనంతటా ఆయన ఏమి చేయలేదంట. ఎవరు చెప్పారు? తండ్రి చెప్తే ఈయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చానని చెప్తున్నారు. అంటే తన ఇష్టం. దావీదు గురించి ఒక మాట అంటారు కదా, దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు దేవునికి ఎలా ఇష్టడయ్యాడు అన్నప్పుడు ఆయన చేయవలసిన పనులేంటో చేసేసారనేగా ఆయన ఇష్టానుసారుడైన మనుషుడు అన్నది. ఇంతకీ దావీదు గారు ఏం చేశారన్నప్పుడు ఏం చేశారు? దేవుని కొరకు మందిరాన్ని కట్టించాలనుకున్నాడు, కట్టించలేదు. కానీ ఈయన చేసింది ఒకటి ఉంది. 143 కీర్తన 10వ వచనంలో మనం చూడగలిగితే దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నట్లుగా కనబడుతుంది అక్కడ. అంటే ఈ ఊరికినే రాదు, ఈ చిత్తం ఎరిగి ఉండుట, ఈ చిత్తం అన్నది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ లేఖనాల పరిశోధనకి మనం ఎందుకు వచ్చామంటే నేర్చుకోవడానికే కదా, ఏదో నేర్చుకోవడానికి. కానీ దావీదు గారు కూడా దేవునికి ఇష్టడుగా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని నేర్చుకున్నారు.
నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. చూసారా, నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించడానికి ఏం చేయాలంట, నాకు నేర్పుము అంటున్నారు. నేర్చుకున్నాడు గనుకనే కదా యెహోవా ధర్మశాస్త్రాన్ని దివరాత్రములు ధ్యానించాడు. ఆయన శాసనాలన్నిటినీ గైకొన్నాడు. ఉపదేశములన్నిటినీ చక్కగా వివరించి తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్టుగా మనకు కనబడుతుంది. సేవ చేస్తారా లేదా? దేవుడు చెప్పినట్టుగా తన చిత్తంలో ఏమి రాయించాడో నేర్చుకొని చెప్పినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా కనబడుతున్నారు కదా మనకి. తండ్రి ఇష్టాన్ని ఎక్కడ చూసి వచ్చారు, నేను పరలోకంలో నుండి దిగి వచ్చాను, అక్కడ వినిన సంగతులు నేను మీకు చెప్తున్నాను అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ దేవుని ఇక్కడ వీళ్ళిద్దరు నెరవేర్చినట్టుగా మనకు కనబడుతుంటే, ఇప్పుడు మనం నెరవేర్చాలంటే మనలో ఉండకూడనివి ఉండాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఏం లేదు, ఏం లేకుండా నెరవేర్చాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి తాను అప్పగించుకున్నట్టుగా మనకు కనబడతాయి. ఎబ్రీ పత్రికలు అంటాడు కదా, నేను ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు నాకేముంది, ఒక శరీరం ఉంది, బలి అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఇచ్చావు తండ్రి. ఈ శరీరంతో నేనేం చేయాలి, మహిమపరచాలి. అది దేవుని చిత్తం. ఆ శరీరంతో మహిమపరచడానికి ఏది దేవుని చిత్తం అంటే, అందరి కొరకు ప్రాణం పెట్టాలి. పరలోకంలో నుంచి ఒక స్క్రిప్ట్ చూపించారు దేవుడు. నువ్వు ఎందుకు వెళ్ళాలంటే భూమి మీదకి, పాపులను రక్షించడానికి కదా. పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. అందరి కోసం ప్రాణం పెట్టాలి, ఇది దేవుని చిత్తం. ఆయన ప్రాణం పెట్టారు కదా. ఆయన చిత్తం లేకపోతే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం అవసరం లేదు. ఆయన చిత్తంలో ఇది లేదు. ఎంతో మందిని బాగు చేయాలి, ఎంతో మంది రోగులను స్వస్థత చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే దేవునికి తను తాను ఇష్టడుగా కనబరుచుకున్నాడు. ఈ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఎక్కడి నుంచి వచ్చానంటే పరలోకం నుండి దేవుడు వచ్చాడు. మనకు కూడా పరలోకం నుంచే కదా. ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద ఎలా ఉండాలని, నిర్దోషులుగా యేసు క్రీస్తు వారు ఎలాగైతే భూమి మీద బ్రతికారో మనం అలా ఉండాలని కోరుకున్నారు. అందుకే కదా దేవుని చిత్తం ఏంటో కొన్ని పాయింట్లలో మనం చూసుకుందాం. ఓకేనా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పౌలు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, మీరు పరిశుద్ధులకు అగుటయే అనగా మీరు జాగ్రత్తములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చూసారా, మనకున్న దేవుని చిత్తం ఏంటి, మనం ఎలా ఉండాలంట, పరిశుద్ధులుగా జారత్వమునకు దూరంగా ఉండటం దేవుని చిత్తం. యేసుక్రీస్తు వారు జారత్వం చేశారా? ఒక డౌట్ వచ్చింది, మళ్ళీ దావీదు గారికి వెళ్ళంగానే ఒక డౌట్ వచ్చింది కదా. కానీ ఇది దేవుని సంకల్పం. ఆయన ఇష్టడుగా చెప్పారంటే ఏదో కారణం ఉంటే చెప్పింటాడు. ఆయన ఎప్పుడు రాయించుకున్నాడు, సింహం బోన్లతో కొట్లాడినప్పుడే, ఇజ్రాయెల్ నుంచి బయటికి తీసినప్పుడే ఆయన రాశాడు. మళ్ళీ అది చేయలేదు అనుకోండి, దేవుడు మాట తప్పడు కదా దేవుడు. కాబట్టి మళ్ళీ మనం దైవ దగ్గరికి జారత్వానికి దూరంగా పోయినప్పుడు దావీదు గారు ఇష్టడు ఎలా అయ్యాడని ఆ సందర్భం వచ్చింది అనుకోండి, మనం బయటపడతాం. కాబట్టి యేసుక్రీస్తు వారిలో ఉండే లక్షణాలు, ఇప్పుడు క్రీస్తు ద్వారా అన్నాడా, మనల్ని దావీదు ద్వారా అన్నాడా? క్రీస్తు ద్వారా మనం ఆయనకు పిల్లలముగా ఉండాలనేది దేవుని ఇష్టం. అందుకే ఇప్పుడు జారత్వమునకు దూరంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు జారత్వమునకు దూరంగా పోవాలంటే అండి, అసలు మన కళ్ళ ముందు ఆయన కనబడతా ఉండాలండి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు వచ్చినా మనం అమ్మ, అక్క, చెల్లి అనుకున్నాం అనుకోండి, అనుకోవడం అనాలి అంతే. అక్క, చెల్లి, అమ్మ, ఇదే మన నోట రావాలి. ఈ హెబ్రోన్లో అయితే మనం వెళ్తున్న చర్చిలో ఆ చర్చి అయిపోయేంత వరకు, ఆ చర్చి బయట లోపల ఉన్నంత సేవతో వందనాలు బ్రదర్, భర్త కూడా వందనాలు బ్రదర్ అంటారు. ఆ కొద్దిసేపు బ్రదర్ అని హెబ్రోన్లో అయితే అందరికి వందనాలు చెప్పే సందర్భంలో వందనాలు బ్రదర్ అని భర్త కూడా చెప్తారు. ఈ రిలేషన్షిప్ మనలో పెరిగింది అనుకోండి, ఉంటుందా? అసలు ఏమన్నా ఉంటుందా? అమ్మ అని పిలిచే లోపలనే అసలు ఆలోచన అనేది రాదు. ఒకవేళ అటు సైడ్ వాళ్ళకున్నా కూడా అమ్మ అనే లోపల వాళ్ళకు కూడా అనిపించదు. ఇప్పుడు ఎప్పుడు కూడా అమ్మ అనగానే తప్పులు అనేటివి
రెండు పక్కల వచ్చేస్తుంటాయి. యవ్వన స్త్రీకి పౌలు గారు చెప్పారు, లోకమందు జాగ్రత్తలు జరుగుతున్నాయమ్మా, కాబట్టి మీరు జాగ్రత్త, ఖచ్చితంగా మీరు పురుషుని పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అంతేగాని ఈ మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అవకాశం లేదు పెళ్లి ద్వారానే. అందుకే జాగ్రత్తకు దూరంగా పోవడం ఏమంటున్నారు దేవుడు? దేవుని చిత్తం. ఇంకొక మాట చూద్దాం, అపొస్తలుల కార్యాలు 22:14. 22:14. అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నేను నియమించి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని, దేవుని మాటలు తెలుసుకొనుట, ఆయన మాటలు తెలుసుకొనుట అనేది ఏదైతే ఉందో అది మనకి దేవుని చిత్తంగా కనబడుతుంది. ఆయన నీతి గురించి చెప్పబడిన మాటలు ఉన్నాయి చూసారా, అవి తెలుసుకోవట మనకు దేవుని చిత్తంగా కనబడుతుంది. ఇప్పుడు తెలుసుకోవడానికి వచ్చామా, లేకపోతే ఏమన్నా ఊరికి ఉండడానికి వచ్చామా? లేదు కదా. తన చిత్త ప్రకారం ఏదైతే నియమావళిని అంతా భూమి మీద పెట్టారో దేవుడు, చెయ్యవలసినవి చేయకూడనివి రెండు చెప్పాడు మనకి. ప్లస్ మైనస్ ఉన్నట్టే, చేయాలి ఒకటి చేయాలంటే ఇంకొకటి చేయకూడదని. ఇప్పుడు జాగ్రత్తలకు దూరంగా పారిపోవాలంటే, పారిపోవుట అన్న మాటకు మనం చూడగలిగితే అండి, ఎంత దూరము పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిపోవడం మన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నా నివసించారు? పాపుల మధ్య నివసించారు. పాపుల మధ్య నివసిస్తూనే ఏం చేయకుండా ఉన్నారు? పాపం అంటకుండగా, పాపములతో పని లేకుండా బ్రతికాడు. ఇప్పుడు మన భాషలో చూస్తే ఆ టైంలో యవ్వనస్తుడు అంటే ఇక మంచి హ్యాండ్సమ్ అని చెప్పుకోవచ్చు కదా. ఎంతమంది ప్రేరేపించారో ఆలోచించండి. అయితే ఆయన ఎటువంటి తప్పు చేయలేదని ఆయన గురించి రాయబడ్డప్పుడు మనం ఆ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, క్రీస్తు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అన్న మాటలే మనకు భూమి మీద కనపడాలి. అందుకే ఆయన గురించి నాకు తెలుసుకోవాలి, ఆయన నీతిని, ఆయన మాటలు మనం తెలుసుకోవటం మనకేమైంది? దేవుని చిత్తంలా కనపడుతుంది. ఇంకొక మాట మనం చూడగలిగితే రోమపత్రిక 1:9 ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని కూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. చూశారు, దేవుని చిత్తం ఇక్కడ ఏముందంట? ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఏమంట? ఆటంకాలు వస్తాయి కదా. ఆటంకం పరిచే మళ్ళీ చదువుక. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో. మన చూడండి, ఆటంకం లేకుండా చూసుకోవాలి. దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడికి ఇంత దూరం మీటింగ్కి పోతుంటేనే అంత దూరం ఏం పోతావు, ఇవాళ ఎవరికో ఒకరికి చెప్ప, ఎవరొకరు పోతారులే, హాలిడే రోజు కూడా ఇంటికాడ ఉండవు అంటాను మా భార్య. ఆటంకం, ఇది ఒక టైప్ ఆఫ్ ఆటంకం. ఒక రోజు కూడా ఇంటికాడ ఉండవు, నేను ఉన్న రోజు ఇంటికాడ ఉండవు అంటే నువ్వు ఆ బండి మీద ఇద్దరు వెళ్ళిపోదాం అనేసరికి ఆటైతే నేను రాలేను. అంటే ఈ ఆటంకపరిచే వాళ్ళకు ఉంటారనే కదా. ఈ ఆటంకాలు లేకోకుండా చూసుకోవడం అనేది కూడా దేవుని చిత్తం, అవునా కదా. ఈ చిత్తాలన్నిటినీ ఆయన తన ఉన్నతమైన స్థలముల నుండి చూస్తూ మనకి ఇచ్చినట్టుగానే కనపడుతుంది, కానీ నెరవేర్చేవారుగానే కదా. అవన్నీ చూసుకుంటేనే సరిపోద్దా? నెరవేర్చుకుంటూ ఉండాలి అంటే దావీదులాగా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. నేర్చుకోకపోతే ఇప్పుడు ఇన్ని అక్షరాలు, బైబిల్లో ఉన్న అక్షరాలు మనం చదువుతున్నాం కదా. ఈ చదువుతుంటే మనం నేర్చుకోకుండానే వచ్చేయాలి. అందరిలాగా మనకు దేవుడు పౌలు గారి లాగా ఏమో, పౌలు గారికి దృశ్యమందు కనబడ్డా అప్పటికే ఆయన సకల విద్యలు అభ్యసించేసాడు, మహాజ్ఞాని కదా. లోక జ్ఞానం అంతా తెలుసుకున్న తర్వాతనే ఆయనకు దేవుడు దర్శనంలో కనపడ్డాడు. కానీ మనకు దర్శనంలో కనపడి చదివిస్తేదంటే అది కాదు కదా. కానీ మనకు, నేను ఒక శాలెం చర్చ్ అని మనకు టెలిఫోన్ కాలనీ ఒక చర్చ్ ఉంటుంది, పాస్టర్ చదువు రాదు. ఆయన ఒక రోజు నన్ను పిలిచి, అన్న
మీరు ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి అని ఇన్వైట్ చేశారు కదంటే, నీకు దేవుడు ఏది మాట్లాడితే చెప్పాను నాకు. ఏది మాట్లాడితే చూడండి, బైబిల్ అంతటా ఉంది, నేను నాతో ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడలేదన్నా, బైబిల్ ఉన్నది ఏదో నేర్చుకుని చెప్పండి. లేదన్నా మీకు దేవుడు ఏది బయలుపరిస్తే అదే చెప్పండి. మీరు ఎలా చేస్తారనంటే ఏం లేదు, నా వీడికి పోయి నిలబడతా, దేవుడు ఏం చెప్తే అదే చెప్తా అని చెప్పేసి మొత్తం చెప్పేస్తాను. ఆయనకు చదువు రాదు, మనకేమో వాళ్ళకి అక్కడికి పోయి మనం దేవుడు ఇట్లా బయలుపరచలేదు అని చెప్పామనుకో, అంతమంది మధ్యలో మనం ఫూల్స్ అవుతాం. అప్పుడు నేనేం చేశాను, తండ్రి నీ చిత్తం ఏదో, వాళ్ళ మధ్యలో ప్రార్థన అలాగే కూడా చేయాలి. నీ చిత్తాన్ని నేను తెలుసుకోవడానికి నేను నీ పక్షాన్ని నిలబడుతున్నా, నాకు 2 మాటలు నాకు తెలియజేయండి తండ్రి అని చెప్పేసి ఆ నిలబడి, ఈ 2 మాటలు నాకు నేను నేర్చుకునే, నేను చెప్పినట్టు ఈ 2 మాటలు నాకు దేవుడు ఇప్పుడు బయలుపరిచాడని చెప్పేసి ప్రసంగం మొదలుపెట్టాడు. ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనం విని నేర్చుకోలేకపోతే, అక్షరాలు అనేటివి మనకు తెలియకపోతే ఈ జ్ఞానం మనకు ఎలా అర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆటంకము అనేది ఉంది, దేవుని చిత్తంలో ఇప్పుడు 3 కదా తెలుసుకున్నాం. ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తలకు దూరంగా పోవాలన్నారు, పరిశుద్ధులుగా ఉండటం తెలుసుకోవాలనేది కూడా మనకు ఇచ్చారు. ఇవన్నీ ఎలా చేసుకున్నామంటే, మనకు రాయించిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం విని నేర్చుకునేటివి కదా, విన్నాం, నేర్చుకున్నాం, మరలా దీన్ని ప్రజెంటేషన్ చేస్తాం. అందుకే దేవుని చిత్తం ఏదైతే ఉందో అన్ని మనం పాటిస్తామా అంటే పాటించలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలా మొత్తం పాటించింది ఎవరంటే ఒక్కరు యేసుక్రీస్తు వారే. సమాప్తమైనదని చెప్పారు కదా, గుడ్ ఫ్రైడే అప్పుడు చేశారు కదా, ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజు సమాప్తమైనదని చెప్పి తల వంచి తండ్రికి తన ప్రాణం విడిచినని మాట మనం చదువుకున్నాం ఆ రోజు. అంటే సమాప్తం అంతా ఆయన చేసేసారు. అంటే సమాప్తం చేశారంటే మొత్తము దేవుడు తనకిచ్చిన పని యావత్తును భూమి మీద కంప్లీట్ చేసేసాడు. కానీ మన పరిస్థితి ఏంటి, ఇంకా మనం నేర్చుకునే వారిగానే ఉంటున్నాం తప్ప కంప్లీట్ చేసే పరిస్థితిలో లేదు. మరి కంప్లీట్ చేసే పరిస్థితిలో మనం లేవంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉన్నామా? చూసారా, దేవుని మనుషులు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే దేవుడు మనకిచ్చిన పనే కదా ఇది, ఈ జీవితం. ఇది కూడా నేను నీకు ఎందుకు ఇచ్చానంటే యేసుక్రీస్తు ద్వారా ఆయనకు పిల్లలుగా మనం అవ్వాలి. ఇది ఆయన ఇష్టం, దేవుడి ఇష్టం. కానీ ఇప్పుడు మనం ఎవరి ద్వారా మనం మన పిల్లలుగా చూస్తున్నామంటే మన అమ్మ నాన్న పేర్లు చెప్పుకుంటాం, కానీ మనం యేసుక్రీస్తు వారి పేర్లు చెప్పుకోలేము. నేను నిన్ను కన్నానరా, నువ్వు కలెక్టర్ అవ్వాలని ఆజ్ఞ ఇచ్చేస్తాను ఒక తల్లిదండ్రులు. నేను నిన్ను కన్నానరా, నువ్వు డాక్టర్ కావాలా అని ఈ రకరకాలుగా మన ఇష్టాలని మన పిల్లలపైన వేసేస్తుంటాం. కానీ దేవుడు చూడు, దేవుడు తన ఇష్టాన్ని మీరు నెరవేర్చి నా దగ్గరికి రావాలని తన కుమారుడు, ఎవ్వరు చేయలేని పనిని కూడా కుమారుడినే మనకు ముందు పెట్టి, వాస్తవంగా పాపం చేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం తెలిసి కూడా మన పాపానికి విమోచన కలిగేలా కూడా కుమారుని యేసుక్రీస్తు ద్వారానే మనం రావాలని కోరుకున్న దేవుడు ఆయన కంటే ముందు కూడా సృష్టిని అంతటిని పెట్టాడు. ఈ సృష్టిని అంతటిని పెట్టిన దేవుడు మనిషి అదన్నీ చూసి తేరగా ఆరగిస్తున్నామే తప్ప దేవుని మనం ఆలోచించట్లేదు. ఆలోచిస్తేనండి ఈరోజు మనం ప్రపంచ వేదిక పైన క్రైస్తవులుగా ఎక్కువగా కనపడేవాళ్ళు. దేవుని చిత్తంలో మనమందరము నిజంగానే ఆయన పనిని నెరవేర్చేవారిగా ఉంటే భూమి మీద తన సంకల్పం ఈజీగా నెరవేరిపోయేలా ఉంటుంది. లేకపోతే 2000 సంవత్సరాలు అయింది కదా ఆ మాట చెప్పి ఇంతవరకు రాలేదంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు నెరవేరట్లేదనే కదా. ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే ఆయన ఇవ్వబడిన పనులన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాం, రోమపత్రిక 15:35 వచనంలో దేవుని చిత్తంలో కొన్ని 6-7 ఉన్నాయి, అవి మాట్లాడేసుకొని కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను రోమపత్రిక 15:30 మరియు మేము గడియకు ప్రాణభయంతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చిన నాకు కలిగి ఉన్న సహోదరులారా, నేను యోదయలో ఉన్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును
నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకై దేవునికి చెయ్యి ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా, మనం సంతోషముగా ఉండుట దేవుని చిత్తం. సంతోషముగా ఉండుట దేవుని చిత్తం. మరలా ఇంకొక మాటగా చూడగలిగితే ప్రార్థనతో పోరాడుట దేవుని చిత్తం. అది కొలస్సీ పత్రిక 4:12 ఉంటుంది. ఇంకొకటి, దేవుడు మనకిచ్చినటువంటి మాటలు, ఈ వాగ్దానమే కదా ఇది. దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ నుంచి రాయబడిన మాటలు, దేవుని మాటలు, లేఖనాలు, వాగ్దానాలతో తీసుకుంటారు కదా, వాగ్దానం. ఈ మాటలు, దేవుని మాటలు చెప్పడము కూడా దేవుని చిత్తం. ఇప్పుడు 7 పాయింట్లు మనం చెప్పుకున్నాం కదా. ఈ 7 పాయింట్లలో వీటినన్నిటినీ మనం తెలుసుకోవడానికి సంతోషంగా, ఇందాక చదువుకున్న మాట చూడక, సంతోషంగా ఉండటకు దేవుని చిత్తం అన్నాడు. ఎలా సంతోషపడతామో చెప్పండి. ఇది ఎవరికి సంతోషం? మనల్ని చూస్తే తండ్రి సంతోషపడాలి. యేసుక్రీస్తు వారిని చూసి తండ్రి సంతోషపడ్డాడు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకునేటప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి సంతోషపడ్డాడు. ఎవరైనా తన పిల్లల కోసం ప్రాణం పెట్టి చచ్చిపోయే మూమెంట్లో ఉంటే ఏ తండ్రి అయినా సంతోషిస్తారా? ఎందుకు సంతోషిస్తున్నారు యేసుక్రీస్తు వారిని గురించి అంటే, తండ్రి కోసం ఈయన ఏదో చేయబోతున్నారు. తండ్రికి ఎందుకు ఆయన అంత సంతోషపడుతున్నారంటే, తండ్రి చేసిన పని ఏదో ఉంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను అన్నాడు కదా, యోహాను సువార్త 3:10. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అందుకే ఆ ప్రేమించిన ఆయన మనల్ని పోగొట్టుకోలేక, కానీ మనల్ని ప్రేమిస్తే మనం చక్కగా ఉన్నామా? ఆయనేమో యథార్థవంతులుగా పుట్టించాడు, వివిధ తంత్రాలేమో మనం కల్పించుకున్నాం. ఆయన ప్రేమించాడు, కానీ మనము ఆ ప్రేమను నోచుకోలేకపోయాం, ఆ ప్రేమను పొందలేకపోయాం. ఆ పొందలేని ప్రేమను తిరిగి మనకివ్వడానికే యేసుక్రీస్తు వారు చేయబోతున్న పనిని గురించి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. దేవుని సంతోష పెట్టడం అనేది మనకిచ్చింది దేవుని చిత్తంలో ఒక సంతోషం. మనం తండ్రి సంతోషపడేలాగా మనం చేయగలిగితే అంతకంటే ఇంకొకటి ఏముండదు. అందుకే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కానీ ఎందుకు ఆనందిస్తున్నాడంటే, లోక పాపంలో మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఆయన ప్రేమించిన తన పిల్లలకు అందరి కోసం ప్రాణం పెడుతున్నాడు. ఇది ఆయన చిత్తం. దేవుని చిత్తమే కదా మనందరి కోసం ప్రాణం పెట్టేది. ఇందులో నేను మీ అందరి కోసం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులైనారు. ఇందులో ఏముందన్నాడు? ప్రేమ ఉందన్నాడు. ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి ఉంది? ఆది నుంచి ఉంది. స్వరూపమే అది ఆయనది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను పొందడానికేనండి భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు, కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళుగా ఎవరు కనపడలేదు. ఈ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళకి ఎవరు కనపడలేదు కాబట్టే యేసుక్రీస్తు వారు మన మధ్యకి తీసుకొచ్చారు. నానా, నువ్వైతేనే కరెక్ట్ పర్సన్ తండ్రి, నానా నువ్వైతేనే భూమి మీద నీకు ఇచ్చిన పనినంతా పూర్తిగా చేయగలవు, నీ ద్వారానే అందరూ నా దగ్గరికి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇప్పటిది కాదు నాన్న, నా కోరిక జగత్తు పునాది వేయబడక మునిపే నీ ద్వారా నేను పిల్లలు కావాలనుకున్నాను. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఈయన ద్వారా పిల్లలు కావాలనుకుంటే, ఇప్పుడు క్రీస్తు భూమి మీదకి రాకముందు తర్వాత ఎవరికి పోయారు పిల్లలై అంటే కొన్ని మాటలు కనపడతాయి కదా. అబ్రహాము దేనికోసం ఎదురు చూశారు? మృతులను సైతము లేపగలిగిన సమర్థుడని ఇచ్చాడంటే, అప్పటికి క్రీస్తు లేకపోయినా ఆయన చనిపోయినా తిరిగి లేపుతాడన్న ఒక కాన్సెప్ట్ ఆయనలో కలిగింది. ఐగుప్తీయుల మోసేవారి విషయంలో క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే ఆయన. అప్పుడే ప్రవక్తలు వీళ్ళు ప్రవచించారు కదా,
వీళ్ళ ద్వారా రాయబడిన మాటలు కూడా ఇలా అందరికి మూల పురుషుడిగా కనబడుతుంటాయి. క్రీస్తు ఉన్నారా మోషే కాలానికి లేరు కదా, ఆయన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నట్టుగా మోషే మనకు పౌలు గారు రాశారు. అంటే ఆయన ప్రవచించారు అంటే సంఖ్యాకాండంలో ద్వితీయోపదేశ కాండంలో 2 సందర్భాలు కనబడుతుంది అన్నమాట. ఈయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తే మనం ఎలాగ ఉన్నాం భూమి మీద? అందరం ఏం చేస్తున్నామంట? సొంత కార్యాలనే చూసుకుంటున్నాం, కానీ తండ్రి యేసుక్రీస్తు వారి కార్యాలు మనము చూడట్లేదు. ఆయన ఏం చేశారో అది చేయట్లేదు. మనం నిన్ను వల్ల నీ గురువు అని ప్రేమించమంటే మనం అది చేయట్లేదు. తప్పదు కదా, ఏడ ప్రేమించున్నాం. ఇప్పుడు ఏదో ఒక విషయంలో చేస్తానే ఉన్నాం. మరి నువ్వేం తింటున్నావు అది కూడా నువ్వు పెట్టేవాడికి పెడతావు. మనం మిగిలిందే పెడతాం, కానీ మనం వండుకుని తక్కువ పెట్టాం. తినేటప్పుడు ఎవరైనా వచ్చామనుకోండి, అది పెట్టలేము, మనం ఒప్పుకొని తీరాలి. ఆయనేమో అందరికి పెట్టి పస్తున్నాడు. ఈయన యేసుక్రీస్తు వారు సృష్టికర్త కదా, ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనేమో అందరికి పంచిపెట్టాడు, మనం అన్ని తెచ్చిపెట్టుకొని మిగిలినవి మనం పెట్టాం. ఇప్పుడు మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉంటున్నాం చెప్పండి. అందుకే ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండడానికి కదా ఈ సదస్సు, లేఖనాల సదస్సు. ఒక్కొక్కటి నేర్చుకొని దావీదు గారు ఎలా నేర్చుకున్నారంట? తన చిత్తాన్ని ఆయన నేర్పిస్తే నేర్చుకున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి ఆయన దగ్గర విని నేర్చుకున్న సంగతిలో నేను భూమి మీద మీకు చెప్తున్నాను తప్ప నా అంతటా నేను రాలేదు. కానీ మనం ఏమనుకుంటామంటే అతిశయపడుతుంటాం. నేను చెప్తే ఏమనుకున్నాను, అదే చెప్తా, అసలు నేను అంటే ఏమనుకున్నాను, మనకి ఏం తెలియదు, నాకైతే ఏం తెలియదండి. నేను కొంచెం నేర్చుకున్నది కొన్ని రాసుకున్న బుక్లు పెట్టుకొని మీకు చెప్తున్నాను. బుక్లోటివే కొంచెం ఏంటంటే చదువుకున్నాం కనుక మన ఎక్స్పీరియన్స్, మన కళ్ళ ముందు జరిగిన వాటిని, మనం బైబిల్ని మనకిచ్చిన జ్ఞానం, ఏ జ్ఞానమైనా దేవుడు ఇచ్చిందే కదా, మనంగా నేర్చుకుంది ఏది కాదు. జ్ఞానం పెట్టకపోతేనే మనకి ఏది రాదు. జ్ఞానం అసలు మాట్లాడేదంటే వాడు మూగుడితో సమానం. అందుకే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మనకి ఇన్ని కార్యక్రమాలు పెట్టాడు, పనులు పెట్టాడు కదా, అన్ని పనులే కదా. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని అన్నాడు యేసుక్రీస్తు వారు. పని చేశాడు ఆయన, ఏమన్నా చేశారా? యేసు వారు పనే చేశారు, ఆ పని మనకు అప్పచెప్పారు. మీరు ఏమన్నారు? శిష్యులకు అప్పచెప్పిన పని ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అని వాళ్ళ వరకే అనుకోకూడదు. మనం అది మనకు కూడా వర్తిస్తుంది. ఆ పనినే మనం ఈరోజు ఇక్కడ దాకా తీసుకొస్తున్నాం. అందుకే ఏంటి మన టైటిల్? మనుషుల్లో దేవుని ఇష్టం ఎలా నెరవేరుతుందో మనం ఆలోచించాలి. నెరవేరుతుందా? నెరవేర్చుకోవాలనే కదా మనం ప్రయత్నం చేస్తాం. నెరవేర్చుకోవాలి. ఆయన అన్ని చేశారు, మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎంత చేస్తాడు ఆయన? అసలు ఎంతకైనా చేస్తాను. మనం అలా యేసుక్రీస్తు లాగా చేయలేం కాబట్టి మీరు కొంచెం ఉండరా నాయన, మీరు అనేక వాటి మీదుగా మిమ్మల్ని పెట్టేస్తాను. అంటే మనకి ఇచ్చింది కాలం యేసుక్రీస్తు వారి కంటే కూడా ఎక్కువ కాలం మనకి ఇచ్చిన కాలం. ఈ కాలంలో అన్నిట్లో కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేలాగానే మనం భూమి మీద బ్రతుకులు ఉండాలి, కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకునేలా ఉండకూడదు. అందుకే మనకి ఇచ్చిన గర్భఫలాలు దేవుడు మనకిచ్చాడు. మనం చేయలేని పనిని మనం ఏం చేసుకోవాలి? మన పిల్లల ద్వారా జరిగించుకోవాలి. కన్న తండ్రిని దేవుడు భూమి మీదకి రాలేకనే కదా, ఆయన భూమి మీద భూమి మీద నివసించాడు కదా. భూమి మీద నివసించాడు కాబట్టి తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. మనం కూడా మనం చేయలేని పని ఏదైనా మన ద్వారా ఆగిపోయింటే ఆ పనిని మన పిల్లల ద్వారా జరిగించాలి. అందుకే మన పిల్లలకి ఏం నేర్పుతుంది? మనకి చిన్నపిల్లల కార్యక్రమంలో నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంటుంది. బాలుడు నడవలసిన త్రోవలేమో మనం చెప్పలేదు, ఎవరికన్నా దేవుని పని చేసే వాళ్ళకి అప్పచెప్పాము. ఆ పని వాళ్ళు భుజాలు వేసుకొని చెప్తున్నారు. ఇవన్నీ దేవుని స్థితంలో, దేవుని ఇష్టంలో భాగాలు. అందుకే కొన్ని 2-3 విషయాలనైనా మనం చక్కగా నెరవేర్చగలిగితే, మన ఇష్టం మనలో నెరవేరకూడదు. మన ఇష్టం దేవునికి ఉపయోగపడేలా ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చేలాగా మన బ్రతుకులు ఉండాలి. అందుకే మనసులో నెరవేరుతుందా అంటే మనవి నెరవేరుతున్నాయి, కానీ తండ్రి ఇష్టాలు నెరవేరట్లేదు. తండ్రి ఇష్టాలు నెరవేర్చేలాగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అని మా కన్న తండ్రి, మా రక్షకుడు చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాల పరిశోధన సదస్సు మీ పిల్లలను మేము అందరం కొద్దిసేపు మీ మాటలు
వినుటకు వేగిరపడి ఇక్కడికి వచ్చాము తండ్రి. వచ్చిన వారు ఎవరు కూడా చేతితో వెళ్ళకుండా మనుషుల్లో మీ ఇష్టం నెరవేరుతుందా, నెరవేర్చిన వారు ఎవరు, నెరవేర్చవలసిన వారు ఎవరు, నెరవేర్చకపోతే ఏదుంటుందో అన్న సంగతి కొన్ని మన మేము విశదీకరించుకోలేకపోయాం. కొన్ని సంగతులే మా తండ్రి చెప్పుకోగలిగాం. విన్న ప్రతి ఒక్కరికైనా మా తండ్రి మా హృదయాలు పెట్టుకొని ఈ భూమి మీద మా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆవిష్కారం అంతట్లో మా తండ్రి మీ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చి పిల్లలందరూ ఈ భూమి మీద బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ఎలాగైతే మా తండ్రి మీకు పిల్లలయ్యే భాగ్యాన్ని మాకు కలిగించారు, పిల్లలంగా పిలువబడుతున్న మేము ఈ భూమి మీద మా తండ్రి మీ ఇష్టాలన్నింటినీ ఎలా చేసి మీ దగ్గరికి రావాలో మీ కుమారుడు యేసుక్రీస్తు వారు మాకు భూమి మీద పెట్టారు. మన అన్ని చేయలేని చేస్తామో చేయలేమో మాకైతే తెలియదు కానీ తండ్రి కొన్నిటినైనా మా తండ్రి మేము చేయగలిగి మీ దగ్గరకు చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక మా ఆయన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి మేము మా గృహాలు వెళ్తుండగా ప్రయాణంలో తోడుగా ఉండండి. అలా తండ్రి వెళ్తున్న మాకు నిలిచి ఇక్కడ నిల్చోవడం ఎప్పుడు మీ చిత్రం అయితే మీ కుమారుడు రాకాల్సిన మరొక దినాన్ని మేము మాకు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు వారి పవిత్రనామని ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఈ అవకాశం